ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మనకు భానుసప్తమి వస్తోంది. సో ఈ భానుసప్తమి రోజు మనం చేయాల్సిన పూజా విధానాలు కానీ చేయాల్సిన పనులు ఏంటి అనేది ఒకసారి తెలియజేస్తారా గురువు గారు? తప్పనిసరిగా అమ్మ. ముందు మొట్టమొదటిగా ప్రపంచంలో మనకి ప్రత్యక్షంగా కనబడేటువంటి దైవాలు కొంతమంది ఉంటారు. తల్లి, తండ్రి, గురువు, సూర్యుడు, చంద్రుడు ఓకే, లైవ్లో కనపడుతూ ఉంటారు మనకి. అవును, అవునా? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి ఒక నానుడు ఉంది. మనకి ఆరోగ్యాన్ని ఎవరిస్తారు అంటే సూర్య భగవానుడు మాత్రమే ఇస్తాడు. అలాగే సువర్ణమయమైనటువంటి దేహ కాంతిని కూడా సూర్య భగవానుడే ఇస్తాడు. మనం వినాయక చవితి కథ వింటూ ఉంటాం. అవును. దాంట్లో సూర్య భగవానుడు ఇచ్చినటువంటి శమంతకమణి ద్వారానే రోజుకి 8 బారుల బంగారం శమంతకమణి పడుతుంది అని చెప్పి మనం కథ వింటూ ఉంటాం. ఆదిత్య హృదయం అని ఒక సూర్య భగవానుడి స్తోత్రం ఉంటుంది నాన్న. ఆదిత్య హృదయం దాన్ని కరెక్ట్గా డీకోడ్ చేయగలిగితే బంగారం తయారు చేసేటువంటి విధానం అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రంలో సంస్కృత పదాలతో ఉండేటువంటి ఆదిత్య హృదయం ఏదైతే ఉంటుందో దాన్ని అంటే ఒక లెటర్ టు లెటర్ ఎవరైతే డీకోడ్ చేయగలుగుతారో దానివల్ల తప్పనిసరిగా బంగారం తయారు చేసేటువంటి విధానం అంతా కూడాను ఆదిత్య హృదయంలోనే నిక్షిప్తం చేసి ఉంచారు. ఓకే, అందుకనే సూర్య భగవానుడే శమంతకమణినిచ్చాడు అనేటువంటిది. అలాగే ముఖ్యంగా ఎవరైనా చిన్నపిల్లలకి పుట్టగానే ఈ పసికర్లని కామెర్లని వస్తూ ఉంటాయి చూడండి. పొద్దునే తీసుకెళ్ళి సూర్యభగవానుడి ముందు ఇట్లా ఒళ్ళు పెట్టుకొని కూర్చుంటారు. అవునా? అలాగే అరుణ పారాయణం. అరుణము అంటేనే రుణము, ఎప్పటికీ రుణము తీర్చుకోలేనటువంటి వాడు, రుణము లేనటువంటి వాడు, రుణము ఇవ్వదగినటువంటి వాడు అని చెప్పి సూర్యభగవానుడికి పేరు. అరుణంలో సూర్య నమస్కారాలు అని చెప్పి వస్తాయి నాన్న మంత్రాలతో. ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఒంటి కాలుతో నమస్కారం చేస్తారు. ఒంటి కాలు ఇలా ఒక కాలు మీద ఇట్లా పైన పెట్టేసుకొని అరుణ పారాయణ చేస్తూ దాంట్లో ఉండేటువంటి 68 రకాల సూర్య నమస్కారాలు కూడాను ఒంటి కాలుతోనే చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత గొప్ప అంటే ఆయనకి పారాయణ చేసినా నమస్కారం చేసినా ఆయన్ని తలుచుకున్నా ఆయన్ని చూసినా మనకుండేటువంటి సమస్త రోగాలు కూడాను నశించిపోతాయి. మనం దీపారాధనలు చేసుకోవడం, పొద్దున్నే సాయంత్రం పూట దీపారాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి సూర్యభగవానుడి కాంతి కోసమే కదా. అలాంటిది మనం దీపారాధన చేస్తే నూనె ఖర్చు, ఒత్తులు ఖర్చు, అవునా? శ్రమ. కానీ ఎలాంటి శ్రమ లేకుండా ప్రపంచం మొత్తానికి ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా, ఏ రకమైనటువంటి తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకుండా కాంతిని, ఉష్ణాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్ ఆ సూర్యభగవానుడు. ఇంకా ఆయనంత గొప్ప దైవం. అందుకనే సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు అని పిలుస్తూ ఉంటాం మనం కదా. చంద్రునేమో మామ అని పిలుస్తాం. అంటే లక్ష్మీదేవితో పుట్టాడు కాబట్టి, లక్ష్మీదేవి తల్లి కాబట్టి, ఆయన సహోదరుడు కాబట్టి ఆయన మామ అని పిలుస్తాం. అలాగే సూర్య భగవానుడు అసలు తండ్రి కంటే కూడా గొప్ప స్థానంగా చెప్పుకోవచ్చు. మనం సూర్యవంశీకులు అని చెప్పి అంటే ఇప్పుడు మనం ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా హిందుత్వాన్ని గుర్తు చేసుకునేటువంటి ఒక నానుడి పదం ఉంటుంది ఏంటి, జై శ్రీరామ్. అలాంటి శ్రీరాముడు కూడా సూర్యవంశీకుడే కదా. అంటే ఇవాళ రోజున ఇంత హిందుత్వం బ్రతుకుతుంది అంటే కేవలం సూర్యభగవానుడు. అలాగే సూర్యభగవానుడు ఎక్కడ పక్షపాతి కాదు. కుల మత భేద విచక్షణారహితంగా దేశ విదేశాలు ప్రపంచం మొత్తానికి సమానంగా కాంతిని పంచగలిగినటువంటి వాడు సూర్యభగవానుడు. అంతకుమించి గొప్ప దైవం ఏముంటుంది మనకి. ఆయనకి ఇష్టమైనటువంటి వారం ఆదివారం. ఆయనకి మనం మాఘమాసంలో సప్తమి రోజున రథసప్తమి అని చెప్పి చేస్తూ ఉంటాం. చాలామంది మనకి ఈ దేవతను పూజ చేయండి, ఈ దేవతను పూజ చేయండి, ఈ పూజలు చేయండి, ఈ వ్రతాలు చేయండి అని చెప్పి చెబుతూ ఉంటారు. మనకి సంవత్సరం మొత్తంలో ఎక్కడ గ్రహణాలు వచ్చినప్పుడు గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు మంత్రోపదేశం తీసుకుంటాడు. గ్రహణాలు రావచ్చు, రాకపోవచ్చు,
కానీ రథసప్తమి మాత్రం తప్పనిసరిగా వస్తుంది. వస్తుంది. రథసప్తమి రోజున కూడా ఏ గురువు గారి దగ్గర అయితే ఎవరైతే శిష్యుడు మంత్రోపదేశం తీసుకుంటాడో అది త్వరితగతిన సిద్ధి పొందడానికి అవకాశం కలిగేటువంటి రోజు కూడా. అలాగే ఆడవాళ్ళు వివాహమైన తర్వాత 64 రకాల వ్రతాలు ఉంటాయి ఆడవాళ్ళకి. ఓకే. 64 వ్రతాలు. ఇప్పుడు నిజంగా అన్ని వ్రతాలు ఉన్న సంగతి తెలియదు, వాటి పేర్లు అంతకంటే తెలియదు. అవి అవలంబించేటువంటి వాళ్ళు కూడా చాలా చాలా అరుదుగా కనపడుతుంటారు మనకి. చెట్టి బొట్టు నోమంటారు, పండు నోమంటారు, తాంబూలం అంటారు. అట్లా అంటే ఒక్కొక్కరు ప్రతిరోజు కూడాను ఈ నోములన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభిస్తారు? వివాహమైన తర్వాత రథసప్తమి రోజునే ప్రారంభిస్తారు. మ్యారేజ్ అయ్యాక వచ్చి మొదటి రథసప్తమికి ఆ రోజున తీసుకుంటే మరి అలా రథసప్తమి వరకు ఆ సంవత్సరం వరకు వ్రతం చేయవలసిందే. పువ్వు తాంబూలం ఉంటుంది ఒక వ్రతం, నోమది. ఈ నోమును ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక ముత్తైదుకు పువ్వు తాంబూలం ఇవ్వాలి. అదే నోము. రథసప్తమి రోజున మొదలు పెడితే రథసప్తమి వరకు ప్రతిరోజు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 4 రోజులు పడలేదు, కుదరలేదు, ఈ 4 రోజులు కూడా మిగిలిన ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్ మళ్ళీ నలుగురికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఒకే ముత్తైదుకు 4 ఇస్తారంటే కాదు, మరి నలుగురిని పిలిచి ఇవ్వాలి. అంటే ఇలాంటి వ్రతాలు ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికి కావలసినటువంటి వ్రతాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను రథసప్తమి రోజునే ప్రారంభిస్తూ ఉంటాం. అలాగే చెప్పా కదా, మంత్రోపదేశం తీసుకోవాలంటే గురువుగారి దగ్గర రథసప్తమికి మించినటువంటి మంచి రోజు ఇంకెక్కడా దొరకదు. అంటే సూర్యభగవానుడి అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్పడమే దాని పరమార్థం కదా. అలాంటిది రథసప్తమి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంటుంది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి సప్తమి ఏదైతే ఉందో ఆదివారం భాను సప్తమి అంటాం. భానుడు అంటే ఎవరు? సూర్యుడు కదా. సూర్యుడికి ఎన్ని కిరణాలు ఉంటాయి? 12 ఆదిత్యులు, 12 కిరణాలు, 12 కిరణాలు ఉంటాయి. 12 ఆదిత్యులు అని పిలుస్తూ ఉంటాం. అలాగే ఆయనకి 7 గుర్రాలు ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం అని చెప్పి శ్లోకం చదువుతూ ఉంటాం కదా. అంటే ఈ 12 కిరణాలు ఏవైతే ప్రపంచం మీద పడుతున్నాయి, భూమి మీద పడుతూ ఉన్నాయో వీటి ద్వారా మానవాళికి మనుగడ, ప్రతి జీవికి సూర్యభగవానుడే ఆధారం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఎండ లేకపోతే పంటలు వస్తాయా? ఎప్పుడు చల్లగా ఉండే చోట పంటలు పండుతాయా? పండవు కదా. వర్షాలు పడే చోట పంటలు పండుతాయా? కానీ సూర్యభగవానుడు ఎండ ప్రతి చెట్టుకి, ప్రతి జీవికి, ప్రతి మానవుడికి కావలసినటువంటి ఒక శక్తి, ఉష్ణం అనేటువంటిది. అలాంటిది భానుసప్తమి రోజున, రాబోయేటువంటి ఆదివారం భానుసప్తమి రోజున ఎవరైతే సూర్యభగవానుడికి ప్రొద్దున్నే సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో పూజ చేస్తారో, పూజ చేసేటువంటి విధానం కూడా చెప్పుకుందాం. అలాగే సూర్యభగవానుడికి దేనికి సంతృప్తి పడతాడు అంటే అర్ఘ్యప్రదానం ఎవరైతే వదులుతారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అర్ఘ్యప్రియే సూర్య, అర్ఘ్యప్రదానం వదిలిన వాళ్ళకి తప్పనిసరిగా సూర్యభగవానుడు. అందుకని చాలామంది కూడా చూడండి, మనం ఈ నదిలో కానీ సముద్రంలో కానీ నిల్చొని దోచెడితో నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం వదులుతూ ఉంటాం. ఈ అర్ఘ్యం వదిలినప్పుడు ఇది తీసుకున్నటువంటి అర్ఘ్యం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే అర్ఘ్యం వదులుతున్నారో ప్రొద్దున్నే సూర్యోదయానికి సమయంలో సూర్యకిరణాలు భూమి మీద పట్టడానికి రాక్షసులు అడ్డుగా వస్తూ ఉంటారట. అందుకనే గాయత్రి మంత్రంతో అర్ఘ్యం వదులుతాం. ఈ గాయత్రి మంత్రంతో వదిలినటువంటి నీళ్లు అస్త్రాలుగా వెళ్ళి ఈ రాక్షసులను సంహరింపజేసి సూర్యకిరణాలు భూమి మీద పట్టడానికి దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాడు? ఆయన సూర్యకిరణాలు భూమి మీద పట్టడానికి దోహదపడుతున్నటువంటి అర్ఘ్యం అస్త్రంలాగా వీడు వదులుతున్నారు కాబట్టి వీళ్ళకి ఆరోగ్యం తప్పనిసరిగా సూర్యభగవానుడు ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం. అలాగే సూర్య నమస్కారాలు ఇప్పుడు చాలామంది చేస్తుంటారు. ఇట్లా పెట్టి ఇట్లా చేస్తుంటారు. ఇది కాదు, నమస్కారం చేసేటువంటి సంస్కారం, ఒక విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం సూర్యభగవానుడికి నమస్కారం చేస్తున్నాము అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే ఎడంకాలు కింద ఉండి ఎడంకాలు మీద కుడికాలు వచ్చి పడుకున్న తర్వాత అష్టాంగ అంటే 8 సవ్యమైనటువంటి అంగములతో చేసేటువంటి నమస్కారమే సాష్టాంగ నమస్కారం. అంటే గురుగారు, మరి లేడీస్ సాష్టాంగ నమస్కారం చేయకూడదు, మోకాళ్ళ మీద చేస్తే చాలు. వాళ్ళకి ఇది ఉంది. కాబట్టి మగవాళ్ళ సంగతి, మగవాళ్ళు తప్పనిసరిగా ఉరసా శిరసా దృశ్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే. ఈ 8 అంగాలతో చేసేటువంటి నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటాం. ఈ సాష్టాంగ నమస్కారం చేసి సూర్యభగవానుడు ఎవరైతే
ఆయన్ని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. అలాగే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే రక్త చందనం, ఎర్ర చందనం అంటాం. ఇప్పుడు చాలా చోట్ల కూడా దొరుకుతూ ఉంటుంది. మన మధ్య ఒక పెద్ద సినిమా కూడా వచ్చింది దాని గురించి కదా. ఆ ఎర్ర చందనం ఏదైతే ఉంటుందో, మనం ఇంట్లో ఉండేటువంటి రాగి ప్లేట్ తీసుకోండి, తీసుకొని దాంట్లో రౌండ్, ఇప్పుడు సూర్య భగవానుడు ఎలా ఉంటాడు, గుండ్రంగా ఉంటాడు, ఒక 12 కిరణాలు గీయండి. దాంట్లో 2 ఇలాచి, 2 లవంగం, కొద్దిగా పచ్చకర్పూరం వేసి నీళ్లు వేయండి. తులసి కోట దగ్గర పెట్టుకోండి. చిన్న గరిక ముక్క ఒకటి దాంట్లో పెట్టండి. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఇంట్లో అనారోగ్యంతో మంచం మీద పడుకున్న వాడు కూడా లేచి చెంగు గంతులు వస్తే తిరగాల్సిందే. అంత గొప్పది ఆదిత్య హృదయం అనేటువంటిది. చాలామంది కూడా ఏంటంటే ఆరోగ్యం కోసం ఒక్కదానికి అనుకుంటాం మనం. ఇంట్లో ఉండేటువంటి దారిద్ర్య బాధలు నివారణ కలుగు చేసేటువంటి శక్తి కూడా ఆదిత్య హృదయానికి ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం ఇచ్చేటువంటి శక్తి కూడా ఆదిత్య హృదయానికి ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబపరమైనటువంటి బాధలు ఉంటాయి, అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు, ఇట్లాంటివి కూడా పోయి దాంపత్య జీవితాన్ని ఇచ్చేటువంటి అనుకూలతనిచ్చేటువంటి శక్తి కూడా ఆదిత్య హృదయానికి ఉంది. వీటన్నిటికంటే కూడాను రాజ్యమేలేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటేనే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కార్పొరేటర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, చైర్మన్ అయినా, ఏదైనా సరే చిన్న గుడికి ఒక కమిటీ మెంబర్ అవ్వాలన్నా సరే సూర్య భగవానుడు అనుగ్రహం ఉండాలి. గొప్ప స్థాయిలో ఉండడానికి రాజకీయ నాయకులు కూడా సూర్య భగవానుడి అనుగ్రహం, బుధగ్రహంతో ఎప్పుడైతే కలిసి ఉంటాడో బుధాదిత్య యోగం అని చెప్పి పిలుస్తూ ఉంటాం జాతకంలో. ఈ బుధాదిత్య యోగం ఉంటే తప్పనిసరిగా గల్లీ లీడర్ అయినా అవ్వాల్సిందే, అవ్వకుండా మాత్రం ఉండడు. వాడి జీవితంలో తప్పనిసరిగా కొంతకాలమైనా సరే తప్పనిసరిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళ దగ్గర లీడర్ అవ్వాల్సిందే, రాజ్యం వేలాల్సిందే. అంత గొప్ప స్థాయిని ఇవ్వడానికి కూడా సూర్య భగవానుడికి శక్తి ఉంది. కాబట్టి ఆయన అనుగ్రహం కోరుకునేటువంటి వారు ఎర్రచందనంతో మనకు షాపులో దొరుకుతుంటాయి, రాగి ప్లేట్ తీసుకోండి, దాంట్లో సూర్య భగవానుడు బొమ్మ వేయండి, 12 కిరణాలు పెట్టండి. చక్కగా దానికి చెప్పా కదా, కొద్దిగా ఇలాచి, లవంగం, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కొద్దిగా గరిక తులసి కోట దగ్గర పెట్టి దీపారాధన చేసి సాక్షాత్ సూర్య భగవానుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయనకి పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేసి, ఎవరైతే ఆ ఎర్రచందన యంత్రం మీద పోసినటువంటి తీర్థం తీసుకుంటారో వాళ్ళకి సకల రోగ బాధ నివారణ తప్పనిసరి కలుగుతుంది. అయితే అందులో వేసే వాటర్ని తీర్థంగా అందరూ తీసుకోవచ్చు. అవకాశం ఉంది. ఇంకా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి సూర్య భగవానుడికి గోధుమలు చక్కగా పూజ చేయండి. లేదు ఈ యంత్రం తీసుకున్నాం, యంత్రానికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి కేసరి తయారు చేస్తాం మనం. గోధుమ రవ్వ కేసరి నివేదన పెట్టండి. ఎప్పుడు కూడా సూర్య భగవానుడికి చేసినటువంటి జపం కానీ పూజ కానీ వచ్చేటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, మన పక్క వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. మన పక్క వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటే పక్క వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పక్క వాళ్ళకి ఏదైనా అంటురోగం ఉందంటే వాడి దగ్గర అంటే మనకు వచ్చేస్తుంది. కాబట్టి పక్క వాళ్ళు కూడా పంచాలి తప్పనిసరిగా. అందుకని లోక కళ్యాణం కోసం చేసేటువంటిది. అలాంటిది భాను సప్తమి రోజున ఈ విధంగా పూజ చేస్తే సూర్య భగవానుడికి తప్పనిసరిగా వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట్లో కూడా ఇల్లు కూడా సువర్ణమయం అవుతుంది. చెప్పా కదా, ఆదిత్య హృదయంలో బంగారం తయారు చేసేటువంటి విధానమే ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల దారిద్ర్య బాధలు కూడా తొలగిపోతాయి. గురుగారు చాలా చక్కగా చెప్పారు. అసలు అంటే సూర్యుని జస్ట్ మొక్కడం వరకే కానీ మనకి ఇన్ని రకాల ఫలితాలు, ఎస్పెషల్లీ ఆరోగ్యం. సో ఈ మధ్య కాలంలో అనారోగ్యం బారిన చాలామంది పడుతున్నారు. కాబట్టి మనకి భానుసప్తమి రోజున ఆరోగ్యపరంగా సూర్య భగవానుడి ఆరాధన చాలా చక్కగా తెలియజేశారు. చేసుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.